సామ్ 90 and verse 12, కీర్తన 90వ కీర్తన 12వ వచనం చదవమా. కీర్తన 90వ కీర్తన. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. చూసారా, ఇది ఒక ప్రార్థన. ఇది ఎవరు చేసిన ప్రార్థన? మోషే చేసిన ప్రార్థన. A wonderful prayer of Moses. ప్రతి ఒక్కరి ప్రార్థన అండర్లైన్ చేసుకోండి ఈరోజు. అందరు నాతోనే ఉన్నారా? లేరు, మీరు ఒక నలుగురే ఉన్నట్టున్నారు, మిగిలిన వారందరూ ఎక్కడున్నారు? అందరు నాతోనే ఉన్నారా? కమన్ లౌడ్ ఆమేన్. నేను చెప్తున్నా, ఈ ప్రార్థన మీరు చేయాలి. ప్రతి ఒక్కరు ప్రతిరోజు చేయాలి. ఏంటి ఆ ప్రార్థన? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పము. మా దినములు. అమ్మా, మీ బైబిల్లో ఉంది, అందరం కలిసి చదువుదామా? లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్. 1 2 3 గో. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పు. దిస్ వాస్ ద ప్రేయర్ ఆఫ్ మోసెస్. లార్డ్, teach us to number our days. What a beautiful prayer. అంటే దాని అర్థం ఏంటి? టీచ్ us to number our time. దానికి ఇంకో ట్రాన్స్లేషన్ ఏమిటంటే, మా సమయమును లెక్కించుట నేర్పించు. సమయాన్ని లెక్కించచ్చా? మీకు విషయం చెప్తా వినండి. మీరందరూ నాతోనే ఉన్నారా? కమన్, మెలుగుకున్నవారు మాత్రం ఆమె చెప్పండి. ప్రైజ్ గాడ్. అందరూ మెలుకుగానే ఉన్నారు. అయినా మీరందరూ మెలుకున్నారని. ఫరోకు ఒక కళ వచ్చింది. ఆ కళలో 7 బలమైన ఆవులు కనపడ్డాయి, 7 బలహీనమైన ఆవులు కనపడ్డాయి. వినాలి, వింటున్నట్లేదు ఆమె చెప్పండి. అయితే ఆ కళలో అతడు చూసినది ఒకటి నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటంటే, బలహీనమైన ఆవులు బలమైన ఆవులు తిన్నాయి. దట్స్ వాట్ ఇన్ ద బైబిల్. బలమైనవి బలహీనమైన వాటిని తినలా. బలహీనమైనవి వేటిని తిన్నాయి? బలమైనవి తిన్నాయి. కానీ ఆ బలమైన వాటిని తిన్నా వీటికి బలం రాలా. 7 lean cows. అర్థం కాల ఫరోకి, కలభావం అర్థం కాల. తన సంస్థానంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిచాడు. ఎవరికి భావం తెలియలా. అలాంటి సమయంలో దేవుడు తన దాసుడైన యోసేపును అంతఃపురంలోకి తీసుకుని వచ్చాడు. యు నో ద స్టోరీ. అందుకే నా వచ్చిన చూపించట్లేదు. ఇప్పుడు యోసేపు వచ్చి, నౌ జోసెఫ్ బిగాన్ టు ఇంటర్ప్రెట్ ద డ్రీమ్. నౌ లిసన్ టు మీ. యోసేపు కలభావాన్ని వివరించడం మొదలుపెట్టాడు. నేను పారాఫ్రేజ్ చేస్తా, వినండి. యోసేపు వచ్చి ఫరోకు చెప్పాడు, ఫరో రాజా, నా మాట విను. నీకొచ్చిన కళ ఆవులను గురించి కాదు, నీకొచ్చిన కళ సమయములను గురించి, నీకొచ్చిన కళ కాలములను గురించి. ద డ్రీమ్ దట్ యు గాట్ ఈస్ అబౌట్ సీజన్స్. 7 సంవత్సరములు అది సమృద్ధి కాలము, బలమైన ఆవులు. 7 సంవత్సరములు కరువు కాలము, బలహీనమైన ఆవులు. నౌ లిసన్. అంటే నౌ ఇట్ ఈస్ ఎ డ్రీమ్ ఆఫ్ సీజన్స్. ఇట్స్ నాట్ ఎ డ్రీమ్ ఆఫ్ కౌస్. మీకు అర్థం కాకపోతే ఏమవుతుందంటే, ఆవుల గురించి స్టడీ చేయటం మొదలు పెడతారు. బలహీనమైన ఆవులు బలమైన ఆవులను తింటం ఏంటి? సో కాబట్టి వెళ్ళి లెక్క పెట్టండి, మన ఐగుప్తులో ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని బలహీనమైన. కాదు కాదు కాదు. అందుకని జ్ఞానం, పుట్ ఆఫ్ ద స్క్రిప్చర్ హియర్ 90:12, కీర్తన 90:12 ఉంది. జ్ఞాన హృదయం కలుగు చేయి. గివ్ us the heart of wisdom. అయితే విషయం ఏంటి? వినాలి. వింటున్నట్లేదు ఆమె చెప్పండి. ఇంకా బిగ్గరగా ఆమె చెప్పండి. అయితే ఇప్పుడు బాగా వినండి. 7 సంవత్సరములు సమృద్ధి కాలము. సంబడి షౌట్, సమృద్ధి కాలము. అదే కదా బైబిల్లో ఉంది, అదే కదా. మిగిలిన 7 సంవత్సరములు ఏంటి? కరువు కాలం. చెప్పాలి, మిగిలిన 7 సంవత్సరములు కరువు కాలం. అయితే ఈ 7 బలహీనమైన ఆవులు వేటిని తినేసినాయి అంటే, ఈ కాలము మరొక కాలాన్ని తినేసింది. అంటే టైం కెన్ ఈట్ టైం. హలో, అంటే సీజన్ కెన్ ఈట్ సీజన్. ఒక కాలము మరొక కాలాన్ని తినేయచ్చు. బాగా బతికి, బాగా కారులో తిరిగి, బాగా సంపాదించి, మంచి వ్యాపారం చేసి కొన్ని రోజుల తర్వాత ఏమీ లేని స్థితిలోనికి వెళ్ళిపోయి, అసలు ఒకప్పుడు నువ్వు బాగా బతికినట్టు కొంచెం ఆనవాలుగాడు లేని స్థితిలోనికి వెళ్ళిపోయిన కొన్ని జీవితాలు, కొన్ని కుటుంబాలు ఉండిపోయినాయి. ఏం జరిగిందంటే, ఒక కాలం మరొక కాలాన్ని తినేసింది. హలో,
అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్? కొంతమంది స్టూడెంట్స్ని ఎవరైనా స్టూడెంట్స్ని కౌన్సిల్ చేస్తే వాళ్ళు మాట్లాడుతుంటారు, 10th స్టాండర్డ్ వరకు మ్యాథమెటిక్స్లో టాపర్ నన్ను, ఆ తర్వాత ఇంటర్మీడియట్లో కూడా బాగానే వచ్చిన, ఆ తర్వాత బీటెక్ చేరని ఇంట్రెస్ట్ పోయింది. అసలు ఇప్పుడు నేను బ్యాక్లాగ్స్, ఇప్పుడు నాకు 4-4లో 4-3లో 4-2 4-2 3-2 అన్నీ అసలు ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా అన్ని అసలు ఇట్లాంటి వాడు కాదు సార్ మా అబ్బాయి అసలు టాపర్ అండి, ఇంటర్మీడియట్ దాకా అసలు కాలేజ్ టాపర్, క్లాస్ టాపర్ అసలు అని. ఆ తర్వాత ఏమైపోయింది? ఏ సీజన్ హ్యాస్ ఈటన్ అనదర్ సీజన్. ఒక కాలము మరొక కాలాన్ని తినేసింది. యు అండర్స్టాండ్? ఎంత ఘోరం అంటే, వినాలి, ఎంత ఘోరం అంటే అసలు ఇంతకుముందు ఐగుప్తులో సమృద్ధి ఉందా? అసలు ఫస్ట్ నుంచి ఇలాగే ఉందా అన్నంతగా కంప్లీట్ భయంకరమైన కరువు. సో ఫరోకి దేవుడు మాట్లాడుతున్నాడు. బట్ థ్యాంక్ గాడ్ ఫర్ జోసెఫ్. యోసేపుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు దేవునితో నడుచుచున్నవాడు. సో కాబట్టి నౌ లిసన్ టు మీ, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఫారో కుడ్ నాట్ డిజర్న్ ద సీజన్స్. వచ్చుచున్న కాలములను వివేచించలేకపోయాడు. వచ్చు కాలం ఏంటి? నా ఫరో ఒక మంచి సొల్యూషన్ చెప్పాడు. ఏంటంటే, వినాలి, వింటున్నట్లయితే ఆమె చెప్పండి. సమృద్ధి ఉన్న సంవత్సరములు, ఈ బలిసిన ఆవుల గురించి 7 సంవత్సరాలు, ఈ సమృద్ధి ఉన్న సంవత్సరములలో నీవేం చేయాలంటే ఒక 20% తీసి దాచిపెట్టు. ఆ తర్వాత నీకు కరువు కాలంలో ఉపయోగపడుతుంది. అంటే వాట్ ఈస్ ఇట్ ట్రైంగ్ టు సే? యు సేవ్ ద టైమ్ ఇన్ ద సీజన్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. సమస్తము బాగా జరుగుతున్న కాలములో నువ్వేం చేయాలి? అందుకని ప్రతిరోజు దినములు లెక్కించడం నేర్పంటే అది అర్థం. సో ప్రతిరోజు దేవుడు నీకు ఇచ్చిన ఒక వరము. ఎంతమంది నమ్ముతున్నారు? సో ఎవ్రీ డే ఇస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. సో ఆ రోజున యూ నీడ్ టు సేవ్ సంథింగ్. వాట్ ఈస్ దట్ యూ సేవ్? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ మనీ. నీ ధనం గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద విజ్డమ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫేవర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఓవర్ యువర్ లైఫ్. యూ నీడ్ టు సేవ్. నేను ఎందుకు చెప్తున్నాను? ప్రతిదినము దేవునితో నీవు గడిపే సమయమే నీ కాలములో నీవు కాపాడుచున్న సమయమై ఉన్నది. మా దినములు లెక్కించుట మాకు నేర్పము. నేను చాలా సంవత్సరాల క్రితం వచనం చదివినప్పుడు నాకు చదవ బుద్ధి అయ్యేది కాదు. మరణాన్ని గురించి కానీ అలాంటి వచనాలు ఏమన్నా నాకు బైబిల్లో కనిపిస్తే స్కిప్ అయిపోయేవాడిని నేను. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదు అంటే ఆ వచనాలు ఇలాంటివన్నీ. యెహోవా భక్తుల మరణమైన దృష్టి విలువగలది. సరే, నేను ఈ వచనం చదివినప్పుడు ఫస్ట్ నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకు మోషే ప్రార్థన చేశాడు? దినములు లెక్క పెట్టడం పెద్ద విద్య ఏమా? సంవత్సరానికి 365 రోజులు. మీ వయసు ఎంత? 30 అనుకుందాం. 30 × 365, 4 సంవత్సరాలకు ఒక రోజు ఎక్స్ట్రా అయ్యండి, లీప్ ఇయర్ 366. లెక్క పెట్టడం కష్టం కాదు. ఇట్స్ నాట్ ఈజీ. యూ హ్యావ్ ఎ క్యాలిక్యులేటర్. మీ ఫోన్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఎన్ని సంవత్సరాలు బ్రతికేవో అన్ని సంవత్సరాలు ఇంటూ సంవత్సరానికి ఇన్ని రోజులు చొప్పున మీరు వేస్తే ఎన్ని రోజులు అయిపోయింది. సో మరి ఎందుకు దినములో లెక్కించుట నాకు నేర్పు? ఇదే నువ్వు సమయాన్ని గుర్తుపట్టడం నాకు నేర్పించిన ఆయన. హెల్ప్ మీ టు అండర్స్టాండ్ ద సీజన్ దట్ ఐ am in. అంత బాగానే జరుగుతున్నట్టుగా ఉంది. నో హెల్ప్ మీ టు అండర్స్టాండ్ ద సీజన్ దట్ ఐ am in. హెల్ప్ మీ టు నెంబర్ మై టైమ్. నా కాలమును నువ్వు లెక్కించటం నాకు నేర్పము. కమాన్, హల్లెలూయా. కమాన్, లౌడ్ హల్లెలూయా. చాలా పవర్ఫుల్ మాట అది. టీచ్ మీ టు నెంబర్ మై డేస్. నేను ఇంతకుముందు కూడా చెప్పేసి నెంబర్ దేనికి వాడతారంటే క్రమమును సెట్ చేయటానికి వాడతారు. ఎస్ ఆర్ నో? కమాన్, లౌడ్ హల్లెలూయా. అనుకుందాం, ఈ ఆడిటోరియంలో ఎన్ని చైర్స్ వేయచ్చు అంటే ఒక 1000 చైర్లు వేయచ్చు అంటారు. కానీ వినాలి, ఒక్కొక్క చైర్ మీద ఒక్కొక్క నెంబర్ వేసామనుకోండి, 1 2 3 4 5 6 7 8. ఎందుకు వేస్తారు నెంబర్స్?
ఆర్డర్లో పెట్టడానికి 1 పక్కన 10 పెట్టరు, 1 పక్కన ఏం పెడతారు, 2 పెడతారు, 2 పక్కన ఏం పెడతారు చెప్పాలి అందరూ. నేను ఎక్కాలని నేర్పించట్లే, చెప్పండి. 3 పక్కన ఏం పెడతారు, 4 పక్కన ఏం పెడతారు. సో ఎందుకని ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి పెడుతున్నారు? ఎందుకంటే ఒక్కొక్క దాని మీద ఏం చేశారు చెప్పండి, నెంబర్ వేశారు. కమ్ ఆన్, టాక్ టు మీ, ఎస్ ఆర్ నో. ఎందుకు నెంబరింగ్, వై డు వి నెంబర్? ఎందుకు నెంబర్ వేస్తామంటే టు సెట్ దట్ ఇన్ ఆర్డర్, ఒక క్రమంలో పేర్చడానికి. సో ఇప్పుడు మోషే అంటున్నాడు, మా దినములకు నెంబర్ ఏటో నేర్పించిన ఆయన. లెక్కించుట అంటే అర్థం అది. నా దినములు నెంబర్ ఎయిట్ అంటే ఏంటంటే నా దినములను క్రమపరచుకొనుట నాకు నేర్పించు. టీచ్ మీ టు ఆర్గనైజ్ మై డేస్. కమ్ ఆన్, ఎలావడ హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? హౌ కెన్ యూ, ఏ విధముగా నీ సమయమును సద్వినియోగం చేసుకొనొచ్చు? ఏమా, ఏ విధంగా మీరు సమయమును సద్వినియోగం చేసుకొనొచ్చు? మీ సమయమును మీరు కాపాడుకోగలరు. మొదటిది నేను 2 విషయాలు చెప్తాను. నెంబర్ 1, ప్రే టు నో ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవటానికి ప్రార్థన చేయాలి మీరు. దేవుడు మిమ్మల్ని సజీవునిగా ఎందుకు ఉంచాడంటే ఆయన ఉద్దేశం నెరవేర్చడానికే, మరొకటి కాదు. నేను మరలా చెప్తున్నాను, దేవుడు హీ గివ్స్ టైమ్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిస్ పర్పస్. ఆయన ఉద్దేశం నెరవేర్పు కొరకే. మీరు ఏ ఫీల్డ్లో ఉండండి, ఏ డిపార్ట్మెంట్లో ఉండండి, దేవుని ఉద్దేశం నెరవేర్చడానికే దేవుడు నిన్ను సజీవునిగా ఉంచాడు. అందుకే నీకు సమయం అని ఇచ్చాడు. సో మొదటిది, బీ ప్రేయర్ఫుల్. ప్రే టు నో ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని ఉద్దేశమును తెలుసుకోవటానికి ప్రార్థించండి. అండ్ నెంబర్ 2, రెండోది, వాక్ ఇన్ టోటల్ ఒబీడియన్స్ టు గాడ్. దేవుని వాక్యమునకు సంపూర్ణ విధేయతతో ముందుకు వెళ్ళండి. అది కన్వీనియంట్ అవ్వచ్చు, ఇన్కన్వీనియంట్ అవ్వచ్చు. కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాట చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. బట్ వాక్ ఇన్ టోటల్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమునకు సంపూర్ణమైన విధేయతతో నడవండి. అండ్ నెంబర్ 3, మూడవది, డోంట్ ఫాలో ద పాపులర్ కల్చర్. బయట ఈ లోక మర్యాదను అనుసరించి నడవద్దు, దేవుని వాక్యానుసారంగా నడుచుకో. డోంట్ ఫాలో ద పాపులర్ కల్చర్ దట్స్ అరౌండ్ యూ. ఈ లోకం, అయ్యో నేను ఇలా ఉండకపోతే లోకంలో రాణించలేను, ఇలా ఉండకపోతే హలో డోంట్ వరీ. దేవుని వాక్య సంబంధమైన జీవితమునకు నీ జీవితాన్ని అప్పగించుకో. కమన్, ఎలావడ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. అండ్ నెంబర్ 4, లెట్ గాడ్ డిటర్మైన్ యువర్ స్పీడ్. దేవుడే నీ వేగమును నిర్ణయించనివ్వండి. దేవుని సమయం కంటే ముందు వెళ్ళటానికి ప్రయత్నించొద్దు, దేవుని సమయం కంటే వెనక పట్టడానికి ప్రయత్నించొద్దు. దేవుడే నేను నడిపించుటకు నీ జీవితాన్ని అప్పగించుకో. అప్పుడు నీ దినములు ఫలభరితముగా ఉంటాయి, నీ దినములు చాలా చాలా దీవెనకరముగా ఉంటాయి. నీవు బ్రతికిన సంవత్సరములు చాలా చాలా అద్భుతముగా, నీ పక్షముగా గొప్ప కార్యములు దేవుడు చేయటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా.